ఎవరు ఊహించినటువంటి భారీ షాక్ ఇచ్చారట. జూనియర్ ఎన్టీఆర్ సీఎం జగన్‌తో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. సో, జూనియర్ ఎన్టీఆర్ తాజాగా మరి జగన్‌తో భేటీ అయినట్టుగా సమాచారం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్ అవుతోంది. సో, తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ వస్తారా? రారా? అని అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్ రాజకీయంగా రావాలని మరికొందరు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. సో, తారక్ వస్తారని అందరూ భావిస్తున్నటువంటి ఈ సమయంలో తాజాగా తారక్ కోసం ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి వచ్చారు. సో, జూనియర్ ఎన్టీఆర్ మరి సీఎం ఇద్దరు కూడా మాట్లాడుకోవడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్టీఆర్ వస్తే రాజకీయంగా ఎలాంటి విజయాలు సాధిస్తారో తెలియదు కానీ ఎన్టీఆర్‌ని చూసి మాత్రం ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యపోతున్నారట. తెలుగుదేశం పార్టీకి ఆయన సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా గెలుపు మాత్రం వాళ్ళదే అవుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదని వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. కాబట్టి ఈ విషయాలు తెలుసుకొని అందరూ కూడా షాక్ అవుతున్నారు. ఏకంగా సీఎం జగనే రంగంలోకి దిగారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం అడ్వర్టైజ్మెంట్లు, క్యాంపెయినింగ్లు, సినిమాలు ఒకటేంటి కాదేది అనర్హం అన్నట్టుగా చేయలేని ప్రయత్నం అంటూ లేదు. కాబట్టే జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయాల్లో మాత్రం ఆయన తీసుకున్న నిర్ణయం చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కంగారు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డితో ఇంకా ఏమేం చేయిస్తారోనని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయాలు మాత్రం అందరికీ మంచిగా షాక్ ఇస్తోంది. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంకా మిగతా వాళ్ళందరికీ సంబంధించిన విషయంలో సో, తెలుగుదేశం పార్టీలోకి ఆయన ఎప్పుడు వస్తారు? మరి ఎలక్షన్స్‌కి ఎక్కువ సమయం లేదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్‌ని తెలుగుదేశం పార్టీలోకి తప్పించుకుంటారేమోనని అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో భేటీ అనేది రాజకీయంగా విపరీతమైన చర్చకు దారితీస్తోంది.